వ్యూ పాయింట్. సాధారణంగా వాతావరణం మారినప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు మనకు జ్వరం రావడం సహజం. జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కడంతో పాటు మనలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఏమి తినాలని అనిపించకపోవడం, నోరంతా చేదుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీనిపై ప్రముఖ పీడియాట్రిక్ నిపుణులు అసలు విషయం చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జ్వరం వచ్చినప్పుడు ఎంత ఇష్టమైన పదార్థం ఎదురుగా ఉన్నా తినబుద్ధి కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని నిపుణులు చెప్పారు. మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు దానిపై పోరాడడానికి మన రోగనిరోధక వ్యవస్థ సిద్ధమవుతోంది. ఈ పోరాట క్రమంలో మన రోగనిరోధక వ్యవస్థ సైటోకైన్స్ అనే కొన్ని ప్రత్యేక రసాయనాల్ని విడుదల చేస్తోంది. ఈ సైటోకైన్స్ నేరుగా మెదడులోని అప్డేటెడ్ సెంటర్ మీద ప్రభావం చూపుతాయి. దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను పంపడాన్ని తాత్కాలికంగా నిలిపేస్తోంది. ఫలితంగా మనకు ఆహారం తీసుకోవాలనే కోరిక కలగదు. నిజానికి ఇది శరీరం తన శక్తిని జీర్ణక్రియకు కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాటానికి మళ్లించే ఒక సహజ మార్గం. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు నోరంతా పాచి పట్టినట్లు ఉన్నట్లు, రుచి తెలియనట్లు ఉందని చెబుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ సమయంలో రక్తంలో కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి మన లాలాజలం సహజ రుచిని మార్చివేస్తాయి. అదేవిధంగా నాలుకపై ఉండే రుచి మొగ్గలు పనితీరు కూడా ఈ సమయంలో మందగిస్తోంది. జ్వరం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గి నోరు ఆరిపోవడం వల్ల కూడా రుచి లేనట్టు చేదుగా అనిపిస్తోంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు జరిగే ఒక సహజ ప్రక్రియ మాత్రమే. మన సమాజంలో ఉన్న అతిపెద్ద అపోహల్లో జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే కామెర్లు వస్తాయని నమ్మడం ఒకటే. జ్వరం వచ్చినప్పుడు కామెర్లు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేశారు. చికెన్ తినడం వల్ల కామెర్లు రావని తేల్చి చెప్పారు. వాస్తవానికి జ్వరం ఉన్నప్పుడు శరీరంలోని జీర్ణ వ్యవస్థ కాస్త బలహీనంగా ఉంటుంది. చికెన్ వంటి మాంసాహారంలో ప్రోటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతోంది. అరుగుదల సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే పాతకాలం నుండి చికెన్ వద్దని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం సమయంలో చికెన్ తినాలనిపిస్తే ముక్కల కంటే చికెన్ సూప్ తీసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు వెల్లడించారు.